ఉద్యోగాలు లేవు, దొరకట్లేదు అని బాధపడేవాళ్ళు ఒక రకం అయితే, కొద్దిగా ఉద్యోగాలున్నా, చిన్న చిన్న అవకాశాలున్నా మార్కెట్ ట్రెండ్ బేస్ చేసుకొని వచ్చే అవకాశాలు పట్టేసుకుంటాను, వాడుకుంటాను అనేవాళ్ళు రెండో రకం. అలాంటి వాళ్ళ కోసమే ఇదండి. ఫ్లెక్సీ స్కిల్స్ అంటున్నారండి. ఇప్పుడు ఐటీ కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఈ ఫ్లెక్సీ స్కిల్స్ ఉన్న వాళ్ళని గట్టిగా పట్టుకుంటున్నారు, గట్టిగా అవకాశాలు ఇస్తున్నారండి. నేను మార్కెట్ ట్రెండే చెప్తున్నా. రీసెంట్గా వచ్చిన ట్రెండ్స్ అన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే చెప్తున్నానండి. భారతదేశం మొత్తం మీద 58 లక్షల మంది ఐటీ ఉద్యోగస్తులు ఉంటే, ఇందులో 5-6 లక్షల మంది ఫ్లెక్సీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు. 5-6 లక్షల మందే కదా అంటారేమో, కానీ 2030 నాటికి, అంటే రాబోయే 5-6 సంవత్సరాల్లో వీళ్ళు 10 లక్షల దాకా, అంటే 2-3 రెట్లు పైన పెరిగే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చేసిందండి. ఎందుకు అంటారా? ఫ్లెక్సీ అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటారు వీళ్ళు అన్నట్టు. కంపెనీకి అప్పటికప్పుడు కొన్ని ప్రాజెక్టులు వస్తాయి, అప్పటికప్పుడు డెడ్ లైన్స్ ఉంటాయి, వాటిని పూర్తి చేసేయాలి కదా. మరి దానికోసం ఎవరినో పెట్టుకొని సంవత్సరాల తరబడి వాడి మీద ఇన్వెస్ట్ చేసి వాడికి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకోరు కదండి. కానీ ఫ్లెక్సిబుల్ స్కిల్స్ ఉంటే, 1-2 రకాల స్కిల్స్, మల్టిపుల్ స్కిల్స్ అంటాం చూడండి, అవి ఉంటే వాడిని మాత్రం వెంటనే తీసుకుంటున్నాయి. ఎక్కడ దాకా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులోనే మొత్తం ఉన్న ఐటీ ఉద్యోగస్తుల్లో 25% వీళ్ళే ఉన్నారంటండి. ఇక పూణే, చెన్నై, హైదరాబాద్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక మాదిరి టౌన్లో కూడా వీళ్ళ రిక్రూట్మెంట్ బాగా పెరుగుతోంది. రాబోయే కాలంలో ఇప్పుడున్న పర్సంటేజ్ కాదు గ్రోత్, 15, 20, 25% గ్రోత్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఒరే బాబు, ఎంత చెప్పావు, అసలు ఈ ఫ్లెక్సిబుల్ స్కిల్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదండి. డెవాప్స్ దగ్గర నుంచి, పైథాన్ దగ్గర నుంచి, యూఎక్స్ దగ్గర నుంచి, డేటా విజువలైజేషన్ దగ్గర నుంచి, సైబర్ సెక్యూరిటీ దగ్గర నుంచి, వీటిని ప్రస్తుతానికి ఫ్లెక్సీ స్కిల్స్ అంటున్నారండి. ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అంటే ఈరోజు మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్. స్వయంగా నా సొంత కవిత్వం కాదండి, ద ఫేమస్ హెచ్ఆర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడిన తర్వాతే చెప్తున్నాను నేను. సో మరి ఈ ఫ్లెక్సీ స్కిల్స్లో మీకు ఎన్ని ఉన్నాయి, ఉన్న వాటిని ఎంత సానబట్టుకున్నారు, ఎంత రెడీగా ఉన్నారు? కాలేజ్ చదువుతూ కూడా నేర్చేసుకోవచ్చు, రెడీగా ఉండొచ్చు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్స్, స్వయం దగ్గర నుంచి, ఎన్టీఎస్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి, అక్కడ కూడా నేర్చుకోవచ్చు. ఇక ఉడమి, కోర్సరాలు, బయట చెప్పేవాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, అందరూ ఉన్నారు. సో మరి మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి చదివేసి, ఏదో ఒకటి చేసేసి, ఎవడు ఉద్యోగం ఇవ్వలేదే అని బాధపడుతూ కూర్చుందామా? జీతం పెరగట్లేదే అని ఏడుస్తూ కూర్చుందామా? ఇవి నేర్చుకొని, ఈ ఫ్లెక్సీ స్కిల్స్ నేర్చుకొని ఆ ఫ్లెక్సిబుల్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళిపోదామా? ట్రెండ్ అయితే మారిపోతుందండి, వరల్డ్ వైడ్ మారిపోయింది. మనం మడిగట్టు కూర్చుంటే ఉపయోగం లేదు. ఒకసారి ఆలోచించండి. అంటే రీసెంట్ ట్రెండ్ని పరిచయం చేయటం, వాస్తవాలను పరిచయం చేయటం నా ఉద్దేశం అండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఇంకా చెప్పుకుందాం. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. కామెంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్లో